ముఖ్యంగా మేము ఇక్కడ ఎస్పీ గారికి కలవడం జరిగింది. శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతిగా మేము రిలే నిరాదీక్షలు చేపట్టడం కోసం సేవా ఆడిటీ కోసము దీక్షలు చేపట్టేదానికి అనుమతులు కోరాము. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. ఎందుకంటే అనంతపురానికి గత 50 ఏళ్ళ కిందట తీసుకుంటే ఇక్కడ పరిస్థితి చాలా ఘోరంగా ఉండేది. అలాంటి పరిస్థితిని ఈరోజు ఏదో ఆడిటీ సంస్థ ద్వారా చాలామంది విద్యార్థులు కానీ ఇక్కడ రైతులు కానీ చాలామంది దళితులు ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీలు వాళ్ళ నుంచి లబ్ధి పొందారు. ఆ లబ్ధి పొందేదానికి ఇప్పుడు వచ్చి పేద ప్రజలకి వాళ్ళకి మళ్ళీ వచ్చే సేవలు కొనసాగించుకోకుండా ఈ ఎఫ్సిఆర్ రెన్యువల్ చేయకుండా కేంద్ర ప్రభుత్వము నిర్లక్ష్యం వివరిస్తుంది. అయ్యా మేము ఒకటే అడుగుతాండేది, మేము ఇక్కడ ఉండేది పేద ప్రజల కోసం ఆకలి తీర్చడానికి వాళ్ళు మా పరిస్థితి దీనంగా ఉందని చెప్పేసి వాళ్ళు ఆ రోజు మా కోసము ఏర్పాటు చేసింది. అంతేగాని వాళ్ళు రాజకీయంగా ఏ విధంగా వాళ్ళు ఇక్కడ జరగడం లేదు. దయచేసి మాకు ఇక్కడ ఎఫ్సిఆర్ని వెంటనే రెన్యువల్ చేయాలి. లేని పక్షులు మేము పెద్ద ఎత్తున ప్రజాసంఘ ఆర్డిటీ సేవ్ ప్రజారక్షణ కమిటీ ద్వారా మేము పెద్ద ఎత్తున మేము ఉద్యమాలు చేపడతాము. దాదాపు ఇప్పుడు మా మిత్రులు నేను చెప్పిన అందరూ 1000 కోట్లు వెంటనే విడుదల చేయాలి. ఎందుకంటే ఇది ప్రజల ఆరోగ్య పరిస్థితి కాబట్టి విడుదల చేయకపోయినా మేము వచ్చి మేము మరి ధర్నా చేపడతామని చెప్పేసి ఈ సభలో తెలుపుతున్నాం. థ్యాంక్ యూ.